నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్లో దాడికి పాల్పడ్డారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి మాట్లాడుతూ ఎంపీని తనపైకి రాహుల్ గాంధీ నెట్టారని తెలిపారు. దీంతో సదరు ఎంపీ తనపై పడటంతో తాను మెట్లపై పడిపోయానని ప్రతాప్ చెప్పారు. గాయపడిన సారంగిని పార్లమెంటు భద్రతా సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. పార్లమెంట్లో దాడికి పాల్పడ్డారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి మాట్లాడుతూ ఎంపీని తనపైకి రాహుల్ గాంధీ నెట్టారని తెలిపారు. దీంతో సదరు ఎంపీ తనపై పడటంతో తాను మెట్లపై పడిపోయానని ప్రతాప్ చెప్పారు. గాయపడిన సారంగిని పార్లమెంటు భద్రతా సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. పార్లమెంట్ లో జరిగిన తోపులాట బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పథ్ లో గాయపడిన ఘటన ఎన్డీఏ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్డీఏ నేతలు సిద్ధమయ్యారు. అంతకంటే ముందు పార్లమెంట్ లో ఏదైతే పార్లమెంట్ కు వెళ్లే మధ్యలో తోపులాటలో జరిగింది. సో దీన్ని వీడియో కూడా రికార్డ్ అయింది. సో ఇప్పటికే ఈ ఘటనలో అటు కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు కూడా గాయపడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. స్పీకర్ కి కూడా లేఖ రాశారు. అయితే గాయపడిన ఘటనలో అటు ముగ్గురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. సో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ఘటన పైన ప్రధానితో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా భేటీ అయ్యి దీనిపైన ఇలా ముందుకు వెళ్ళాలని చర్చించాల్సి వస్తుంది. సో ఉదయం పార్లమెంట్ గందరగోళం నెలకొంది. అంబేద్కర్ అవమానించిన కాంగ్రెస్ అంటూ బీజేపీ అంటూ కమల నేతలు అవమానించారంటూ అటు అధికార విపక్ష ఎంపీలు పార్లమెంటు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్వస్థమైన చికిత్స పొందుతున్నారు. సో ఓవరాల్ గా ఈ ఘటన పైన అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. సో రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో దీనిపైన రాహుల్ గాంధీ స్పందిస్తూ బీజేపీ ఎంపీలు మమ్మల్ని అడ్డుకున్నారు, మేము పార్లమెంట్ కి లోపలికి వెళ్లే హక్కు మాకు కూడా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. సో దీనిపైన మరి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? సో ముగ్గురు ఎంపీలు గాయపడడం పట్ల చాలా సీరియస్ తీసుకుంది. ఓకే రైట్ అశోక్, థ్యాంక్ యూ. तस्वीर लेकर और नीली साड़ी पहनकर प्रियंका गांधी संसद भवन पहुंची हैं और मल्लिकार्जुन खड़गे को भी भारत